హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి లెటర్స్ అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, ఎవరెవరు ఎప్పుడు వెళ్ళాలి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో అంతా చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఒక 2-3 డేస్ బ్యాక్ మనకు టైపిస్ట్ అండ్ కాపీస్ట్ సంబంధించి సర్టిఫికేట్, ఇది స్కిల్ టెస్ట్ సంబంధించి మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అంటూ కూడా లేటెస్ట్ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. టైపిస్ట్ కాపీస్ట్ సంబంధించి రేపటి నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు స్కిల్ టెస్ట్కి ఎప్పుడు వెళ్ళాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా రేపు సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 నోటిఫైడ్ అండర్ నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి ఒకటి అనమాట. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. మీరు ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. హైకోర్ట్ ఫర్ ద తెలంగాణ స్టేట్ ఆఫ్, ఇక్కడ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్, నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకు 1 అనమాట. డేటెడ్ వచ్చేసి మనకు 19 జనవరి రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డీటెయిల్ అది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ నంబర్ 1/2026 19th date January 2026 inviting the application through online for filling of a vacant post of స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి మనకు జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ చేసుకున్నటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అయితే ఇట్ ఈస్ ఫర్దర్ informed that the verification of original certificate in respect of the applicant who applied for the post of stenographer grade 3 will be conducted from 1st April 2026 to 10th April 2026 in the office of the concerned principal district courts and units. అలాగే వేర్ ఇన్ ద పోస్ట్ నోటిఫైడ్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండర్ ద నోటిఫికేషన్ సీటెడ్ హ్యాస్ టు ఎనబుల్ ద హైకోర్ట్ టు కండక్ట్ ద టెక్నికల్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ టు ద ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఓన్లీ. అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లేదా యూనిట్స్లలో మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు 1 ఏప్రిల్ ఈ రోజు నుంచి 10 ఏప్రిల్ 2026 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే మనకు ఇట్ ఈస్ ద therefore informed to the applicant who applied for the said post of attend to the original certificate verification in the offices of the concerned principal district judge and units at where the applied for the said post of stenographer grade 3 on the date as informed by the authorities of the concerned district court without fail. ఇక్కడ చూసుకుంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని మీ జిల్లాలో, మీరు ఏ జిల్లాకైతే అప్లికేషన్ పెట్టారో ఆ జిల్లా కోర్టులో మీరు సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి వెరిఫికేషన్ ఉందంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వాటికి సంబంధించి కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనము the applicants are instructed to bring all necessary original certificates in the proof of academic and technical qualifications, date of birth and age certificate, and caste certificate in case of reserved candidate, medical certificate by the physically disabled candidate, latest EVS certificate by the candidates claiming as a EVS candidate, relevant certificate as prescribed in the requirement notification in proof of local status certificate and etc. and 2 sets of attested photocopies of the certificates. Attention shall be by the gazetted officer signature and to the office of the concerned principal district courts and unit on the
డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, అండ్ మీకు సంబంధించి 10th క్లాస్ అండ్ బోనాఫైడ్స్, అలాగే ఒరిజినల్ మెమోస్ అన్నీ తీసుకొని, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నీ తీసుకొని, సో మీకు ఎక్కడైతే మీరు అప్లికేషన్ పెట్టారో ఆ జిల్లా కోర్టుకి అయితే మీరు వెళ్ళాలి అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. బట్ పర్టికులర్గా మనకు ఏ అభ్యర్థి ఏ రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలనేది చెప్పలేదు. కాబట్టి ఈ రోజు నుంచి 1st ఏప్రిల్ నుంచి 10th ఏప్రిల్ లోపు, ఈ 10 రోజుల లోపు మీరు ఏ రోజైనా వెళ్ళి మీకు సంబంధించిన జిల్లా కోర్టు, మీ జిల్లాకు సంబంధించి కోర్ట్స్ ఉంటాయి కదా, ఆ కోర్టుకి వెళ్ళేసి ఏదో ఒక రోజు వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. సో లేదా మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే ఇక్కడ మనకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు అనమాట. సో పర్టికులర్గా మనకు వేరే వేరే పోస్టులకు సంబంధించి ఎవరికి ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి సో ఇందులో మనకు మెన్షన్ అయితే చేయలేదు సో ఎప్పుడు ఎక్కడ వెళ్ళాలనేది. సో మీరు ఏ జిల్లాకైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ జిల్లాలోనే వెళ్ళండి. ఈరోజు ఏప్రిల్ 1 నుంచి 10th ఏప్రిల్ లోపు 10 days లోపు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మీకు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్, 2 sets జిరాక్స్ కాపీస్ అండ్ వాటిపైన గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకొని వెళ్ళండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.